హీనమైన ప్రభుత్వమో తేలిపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. పైకి మాత్రం మేకపోతు గంభీరాలు ప్రదర్శిస్తూ కేసీఆర్ రావాలి, ఇది రావాలి, అది రావాలి అని చెప్పి కోతలు కోస్తున్నారు. కానీ కేసీఆర్ గారిని పక్కన పెట్టండి, పార్టీని పక్కన పెట్టండి, మా విద్యార్థి సంఘాలు, బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు గురుకుల పాఠశాలలను సందర్శిస్తాం, గురుకుల పాఠశాలల్లో ఉన్న పరిస్థితులను తెలుసుకొని వస్తాం, నివేదిక ఇస్తాం అని చెప్పి ఒక కార్యక్రమాన్ని తీసుకొని పాఠశాలకు వెళ్ళే ప్రయత్నం చేసిండ్రు. మేము పార్టీగా గతంలో మా ప్రభుత్వంలో సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను అప్పచెప్తే ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వాటి సెక్రటరీగా. ఆ తర్వాత కేసీఆర్ గారు ఒక సోషల్ వెల్ఫేరే కాదు, ప్రవీణ్ గారు మీరు అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నారు అని చెప్పి మిగతా ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ కావచ్చు, మైనారిటీ వెల్ఫేర్ కూడా అన్ని గురుకులాలని కూడా వారికి అప్పచెప్పి వారి నాయకత్వంలో పిల్లల చదువు ముఖ్యమైంది, కానీ సరి అయిన వసతులు కల్పించి చదివిపిస్తేనే, చదువుకు అవకాశం ఇస్తేనే వారు ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. సరైన తిండి లేకుండా, సరైన బట్టలు లేకుండా, సరైన వసతులు లేకుండా చదువు చెప్పితే కష్టమవుతుంది. అవి కూడా అన్నీ సరైన పద్ధతిలో ఉండాలని చెప్పి ప్రభుత్వంగా ఇక్కడ పైనుంచి వెళ్ళే మెనూతో సహా ఇక్కడి నుంచి నిర్ణయించి ప్రతిదీ కూడా ప్రతిరోజు ప్రతి పూట అమలయ్యేటట్టుగా చేసి అద్భుతమైన పద్ధతుల్లో విద్యా విధానాన్ని మెరుగుపరిచి భారతదేశంలోనే అత్యంత ప్రతిభావంతంగా నడుపుతున్న గురుకుల పాఠశాలలుగా తెలంగాణ రాష్ట్రానికి పేరు వచ్చింది. మన పిల్లలు ఎవరెస్ట్ పర్వతాన్ని ఎక్కడమే కాదు, ఎక్కడో ఖండాంతరాల్లో ఉన్న కిలిమంజారో పర్వతాలను కూడా అధిరోహించే పద్ధతులు. అంటే మేము ఆ రోజు చూసింది కేవలం పర్వతం ఎక్కడం అంటే 4 మెట్లు ఎక్కడం అని కాదు. మా పిల్లలు అంత ఆత్మవిశ్వాసంతో మేము దేనైనా అధిగమిస్తాం, ఆకాశమే మాకు హద్దు అన్న పద్ధతుల్లో ఆ విశ్వాసాన్ని పెంచే ఒక ప్రక్రియను, మా ముఖ్యమంత్రి గారి ఆలోచనని ప్రత్యక్షంగా కార్యరూపంలో పెట్టిన ప్రవీణ్ కుమార్ గారిని ఈ మధ్యకాలంలో గురుకుల పాఠశాలలపైన విమర్శలు వస్తున్నాయి. పిల్లలు రోడ్ల మీదకి వస్తున్నారు, బాధపడుతున్నారు, వందలాది మంది ఆసుపత్రుల్లో పాలవుతున్నారు విషాహారంతో, రకరకాల పద్ధతుల్లో పిల్లలు చనిపోతున్నారు. విషాహారంతో పాటు ఎలుకలు గరవడం, పాములు గరవడం, 1-2 సందర్భాల్లో ఆత్మహత్యలకు పాల్పడడం, ఇటువంటి దురదృష్టకరమైన సందర్భాలు మనకు ఎదురవుతున్నాయి, కనబడుతున్నాయి అని చెప్పి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులుగా పనిచేసిన అనుభవం ఉన్న మా పార్టీలో కూడా ఇప్పుడు ప్రస్తుతం వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మిత్రులు కలిపి కమిటీ వేసారు. ఆ కమిటీ కూర్చొని మొత్తం రాష్ట్రంలో మనమే పోవడం ఇబ్బంది అయింది కాబట్టి బీఆర్ఎస్వి విద్యార్థులందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యం చేస్తే బాగుంటుంది, ఎక్కడికక్కడ ఆయా జిల్లాలలో వాళ్ళకి ఇంటిమసీ ఉంటుంది కాబట్టి వెళ్ళి పిల్లల్ని కలిసి ఆ స్కూళ్ళల్లో ఉండే వసతులు ఏంది, ఆహారం ఏ పరిస్థితిలో ఉంది, ఎట్లా ఉంది, ఎక్కడెక్కడ బాగా నడుస్తున్నాయి, ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా ఉంటే వాటిని తీసుకొని రండి అని చెప్పి పార్టీగా మేము దాని అంతా కూడా తీసుకొని రేపు శాసనసభ పెట్టే అవకాశం ఉంది కాబట్టి శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకుపోదాం. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షంగా మా బాధ్యత అది. ఈ రాష్ట్రాన్ని మంచిగా నడపడానికి, రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత, ప్రభుత్వం సరైన పద్ధతిలో నడవడానికి కావాల్సిన సహకారం
ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది కాబట్టి మేము ప్రతిపక్షంగా మా బాధ్యతలో భాగంగానే మేము ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. నిజమే, రేవంత్ రెడ్డి అండ్ టీం చాలా బాగుంది మా ప్రభుత్వ పరిపాలన అని సంబరాలు చేస్తున్నారు. చేసుకోండి, మీ సంబరాల జోలికి మేమేం రాలే, ప్రజలు చెప్తారు దానికి తీర్పు. కానీ మేము పోదలుచుకున్న స్కూళ్ళలో పోయి మేము ఉన్నటువంటి పరిస్థితులు తీసుకొచ్చి చెప్తాం మీకు అని అంటే ఎందుకు భయం వేస్తుంది రేవంత్ రెడ్డికి? వీళ్ళు నువ్వు అనుకున్నట్టు గొప్పగానే ఉంటే అదే చెప్తారు కదా మా వాళ్ళు వచ్చి, చాలా గొప్పగా అద్భుతంగా నిర్వహిస్తున్నారు, మనం చేసే పద్ధతిలో చేస్తున్నారు, లేదా మనకంటే కొంచెం ఎక్కడైనా ఒక స్కూళ్ళలో తక్కువగా ఉంది, లేదా పలానా స్కూల్లో మనకంటే గొప్పగానే చేస్తున్నారు, ఇంకా మంచిగా చేస్తున్నారు అనేది రాసిస్తారు కదా. వాళ్ళు అంతకు మించి ఏం చేయడానికి లేదు కదా. ఉన్నదాన్ని లేదు అని చెప్పడానికి లేదు, లేని దాన్ని ఉన్నది అని చెప్పడానికి లేదు. ఉన్నది ఉన్నట్టుగా ఇవాళ ఏముందో దాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టడం, ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది మా బాధ్యతగా మేము భావించినాం. మరి ఎందుకు స్కూళ్ళలో పోవడానికి అనుమతిస్తలేడు రేవంత్ రెడ్డి? ముందు రోజే ఉత్తర్వులు వచ్చినాయట. ఎందుకంటే మా కింది స్థాయి అధికారులు చెప్తున్నారు, సార్ మన ఎమ్మెల్యే వస్తారా, మన నియోజకవర్గానికి వస్తారా, మా స్కూల్కి వస్తారా? సంబంధిత అధికారులు అందరూ మాట్లాడుతున్నారు, ఏ ఒక్కరో కాదు, అన్ని జిల్లాలలో అన్ని పాఠశాలలకు సంబంధించిన ఏరియాలో ఉన్న పోలీసులు మాట్లాడుతున్నారు. మా కార్యకర్తలను అడుగుతున్నారు, సార్ మన ఎమ్మెల్యే గారు వస్తారా? మాకంటే ముందే రేవంత్ రెడ్డే సమాచారం ఇచ్చిండు మేము వస్తామన్న విషయాన్ని. ఏమని? అడ్డుకోండి, అరెస్ట్ చేయండి, లోపల పోనీయకండి. రేవంత్ రెడ్డి మమ్మల్ని పోనీయమని ఓకే, కానీ పిల్లలే వస్తున్నారు కదా రోడ్ల మీదకి. నువ్వు మమ్మల్ని ఓనియాకు ఓకే, గా పిల్లలు అభంశుభం తెలియని పిల్లలు, అబద్ధాలు ఆడడం తెలియని పిల్లలు ఎందుకు వచ్చి రోడ్ల మీద వందలాదిగా వేలాది మందిగా కూర్చుంటున్నారు? సో ఉండాలి కదా నీకు. స్పష్టంగా తేలిపోతుంది, రేవంత్ రెడ్డి మా టీఆర్ఎస్వి పిల్లలనే స్కూల్ లోపలికి అడుగుపెట్టనిచ్చే పరిస్థితిలో లేడు అని అంటే ఆ స్కూళ్ళ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎంత మించిన నివేదిక అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. రేవంత్ రెడ్డి ఇచ్చుకుంటున్నాడు తన గురుకుల పాఠశాల నిర్వహణ పైన ఆయన చక్కదనం ఎట్లుందో ఆయనకు ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు మా వాళ్ళని ఆపడం ద్వారా. మా వాళ్ళు ధర్నాలు చేస్తామనిలే, స్కూల్ బైకాట్ చేయిస్తానికి పోలే. మా కార్యక్రమం అది కాదు. కేవలం స్కూల్లో పోయి 2, 3, 4 పిల్లలు, ఒకవేళ మీ ప్రిన్సిపల్ చెప్పి మీరు ఎక్కువ మందికి అయితే డిస్టర్బ్ అయ్యింది అనుకుంటే ఇద్దరికి ఇస్తే ఇద్దరికి పర్మిషన్. మేము కూడా 5గురే మమ్మల్ని ఎక్కువ మమ్మల్ని చెప్పలే. ఇంకా ప్రత్యేకంగా కేటీఆర్ గారు చెప్పారు, ఎక్కడైనా మహిళా డిగ్రీ కళాశాలలు కానీ ఇతర మహిళా గురుకులాలు ఏమైనా ఉంటే, గర్ల్స్ స్కూల్స్ ఏమైనా ఉంటే, మీరు మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో పోయిన వాళ్ళు తప్పకుండా అక్కడికి మన మహిళా నాయకురాలను అక్కడ లోకల్ ఉన్న వాళ్ళని కూడా తీసుకొని పోండి. ఎందుకంటే ఆ పిల్లలు మహిళలకైతే చెప్పుకోగలుగుతారు వాళ్ళ సమస్యలు అని కూడా చెప్పి ఇంత జాగ్రత్త తీసుకున్నాం మేము పార్టీగా. ఒకవేళ మేము బాయ్కాట్ పిలిపో ఇంకోటో ఇస్తే అది ఇస్తాం, అది వేరే విషయం. మేము ఆ పనికి పూనుకోలే.